హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను ఈ వీడియోలో మీకైతే రెండు విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఐటీ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వన్స్ మనం కంపెనీలకు వచ్చిన తర్వాత మన స్కిల్స్ అప్డేట్ చేసుకోబోతే ఏ కంపెనీ అయినా సరే మనం టెర్మినేట్ చేయడానికి చూస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ 2000 మంది ఎంప్లాయీస్ కు వార్నింగ్ బెల్ ఇచ్చింది. మీరు 16 వారాలు శాలరీ తీసుకుని వెళ్ళిపోతారా, లేదంటే మేము చెప్పే ట్రైనింగ్ కు మీరు క్వాలిఫై అవుతారా? ఒకవేళ ఆ ట్రైనింగ్ లో క్వాలిఫై అవ్వకపోతే మీకు ఎటువంటి శాలరీ రాదు, ఇమీడియట్ గా మేము టెర్మినేట్ చేస్తామని చెప్పారని చెప్పేసి ఒక న్యూస్ బాగా సర్క్యులర్ అవుతా ఉంది. రెండోది, ఇన్ఫోసిస్ లో ఒక పర్సన్ ప్రాక్సీ చేయించుకుని తన బదులు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఫైనల్ గా అతనికి ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీళ్ళు జాబ్ లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత నుంచి అతనికి కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే తనకు మినిమం గా ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోవడం, రెండోది ఈమెయిల్ రైటింగ్ లేకపోవడం, తర్వాత వచ్చే క్లయింట్ తో మనం ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి అని తెలియకపోవడము, ఇట్లాంటి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనం వన్స్ కంపెనీ జాయిన్ అయిన తర్వాత మనం ప్రతి ఈమెయిల్ కూడా మనం రిప్లై ఇస్తుండాలి, క్లయింట్ తో ఇంటరాక్ట్ అవుతుండాలి, మన సీనియర్స్ ఉంటారు లేదా మన ఇంటర్నల్ టీమ్స్ ఉంటాయి, వీళ్ళంతా కూడా మనం ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఈ విధంగా చేయలేక ఫెయిల్ అవడం వల్ల వాళ్ళు ఫైనల్ గా తన ఇంటర్వ్యూని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆ రికార్డ్ చేసిన వీడియోని మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసి అతన్ని చీటింగ్ కేసు కింద కేసు పెట్టారని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ గా ఉంది, ఒక న్యూస్ అయితే బాగా వైరల్ గా ఉంది. సో ఐటీ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని మనం మన జాగ్రత్తలో ఉంటే మాత్రం మనం ఇలాంటివన్నీ చేసుకోవాలి తప్పించి ఎలా పడితే అలాగా మనం ప్రాక్సీ చేయించుకొని లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనం వర్క్ ఈజీగా చేసుకోవాలని చాలా మంది చెప్తారు, కానీ అదంత ఈజీ కాదు. సో ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోకి వస్తారో ప్రాపర్ గా మీకు ముందు ఏమి కావాలని తెలుసుకోండి. మీకు తెలిసిన బంధువుల ద్వారా కానీ, మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీకు ఆల్రెడీ కొంతమంది ఎవరైనా ఐటీ ఫీల్డ్ లో ఉంటే తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి, లేదా మాలాంటి వాళ్ళ ద్వారా కానీ తెలుసుకోండి. మీకు ఏమైనా ఐటీ ఫీల్డ్ లో కొంచెం డౌట్స్ ఉన్నా, ఫ్రెషర్ గా ఏ విధంగా రావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ తెలియజేస్తే నేను మీకు ఆ గైడెన్స్ ఇవ్వగలను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్.